అనపేక్ష శుచిర్దచ్చ ఉదాసీన్ గతవ్యతః సర్వారంభ పరిత్యాగీ సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్త సమే ప్రియః. ఓం శ్రీ సాయిరామ్. పరిపూర్ణ ప్రేమావతారి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు శతసహస్ర వందనాలు సమర్పించుకుంటూ ప్రేక్షక శ్రోతలందరికీ కూడా హృదయపూర్వకమైన సాయిరామ్. శరన్నవరాత్రుల సందర్భంగా మీ అందరికీ అందిస్తున్నటువంటి ఎవరు స్వామికి ప్రియులు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రీదేవి, స్వామి దగ్గరికి ఒకసారి ఒక భక్తులు వాళ్ళ మనవరాలను తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు స్వామి సరాసరి వాళ్ళ దగ్గరికి వచ్చి ఎంతో ప్రేమతోటి ఆ పాపకి పేరేంటి పెట్టారని అడుగుతారు. అంటే స్వామికి తెలుసు యాక్చువల్గా వీళ్ళు స్వామి చేతే పేరు పెట్టించుకోవాలనుకుంటారు, కానీ వాళ్ళ అత్తగారు వాళ్ళు ముందే నామకరణం చేసుకుందాం అనడంతో కానీ వీరినే పేరు అడుగుతారు ఏం పెడితే బాగుంటుందని. అప్పుడు ఈవిడికి ఏమనిపిస్తుంది అంటే సాయి శృతి అని పెడితే బాగుంటుంది అని. కానీ చాలా కామన్ నేమ్ కదా, అందుకు స్మృతి అని పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి స్మృతి అని నామకరణం చేశారు. అప్పుడు స్వామి స్మృతి అని నామం పెట్టాము అంటే అదేంటది స్మృతి అంటే ఏంటి అన్నారు. స్వామి వేదాలు స్వామి, నిజమే, కానీ అది పాస్ట్ టెన్స్లో ఉంది కదా, ఇప్పుడే పుట్టిన ఈ పసిబిడ్డకి గతం గురించి సంబంధించిన పేరు పెట్టడం ఎందుకు? స్వామి శృతి అనుకున్నానంటే శృతి చాలా బాగుంది. బుద్ధి యొక్క పాస్ట్ టెన్స్ని చెప్పాలంటే స్మృతి అంటామని, బుద్ధి యొక్క ప్రజెంట్ రూపంలో చెప్పాలంటే శృతి అంటాం. కాబట్టి శృతి పేరు చాలా బాగుందని చెప్పి స్వామి ఆ పాప చెవి దగ్గరికి వచ్చి 3 సార్లు శృతి 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 అని మనం నామకరణం పెట్టినప్పుడు ఎలాగైతే చెప్తామో స్వామి ద్వారా అంత చక్కగా నామాన్ని పొందింది అమ్మాయి. స్వామి పెట్టే పేర్లో కూడా పాస్ట్ ప్రెజెంట్ అని ఎంత డీటెయిల్గా చూస్తున్నారక్క. కానీ మనం చాలా సమయం పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు అలా చేయకుండా ఉండాల్సిందేమో, నేను చదువుకొని ఉంటే ఇంకా ఇప్పుడు ఈ లైఫ్ ఇంకా బాగుండేదేమో, వాళ్ళని ఆ మాట అనకుండా ఉండాల్సిందేమో అని ఇలా జరిగిన వాటి గురించో జరగబోయే వాటి గురించో ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం. నిజమే శ్రీదేవి, ఏదైనా మంచి జరిగింది గుర్తు చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి చాలా ఆనందం ఇస్తుంది. అలాగే మన బాధ పెట్టిన విషయాలు గుర్తు చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు బాధపడతాము. అంతేకాకుండా ఇప్పుడున్న హ్యాపీ మూడ్ కూడా పోతుంది, మన మూడ్ పోతుంది, మన ఎనర్జీ పోతుంది, మన టైం కూడా వేస్ట్ అవుతుంది. ఇలాగే డాక్టర్ గోల్డ్స్టీన్ మొట్టమొదటిసారి స్వామిని ధర్మక్షేత్రంలో దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత వారు పుట్టపర్తికి రావడం, స్వామిని భగవంతుడిగా అనుభవం పొంది ఎంతో ఆనందాన్ని పొందుతున్న ఒక సందర్భంలోని ప్రశాంత్ నిలయంలోని స్వామి ఎదురుగుండా కూర్చున్నారు. ఆ వైభవం తెలుసు కదా మనకు, లోపల కూర్చుంటే అదే వైకుంఠం, అదే కైలాసం. అంత మంచి ఆనందంగా ఉన్న సమయంలోని ఆయనకి సడన్గా థాట్స్ మనకు వచ్చినట్టే పాస్ట్ అన్నీ ఏవో గుర్తొచ్చాయి. అయ్యో అది ఎందుకు అలా జరిగింది, ఆ పాత గుర్తు రావడంతో అంత ఆనందం ఒక్కసారి పోయి ఆయన చాలా విచారంగా బాధపడుతుంటే చూసినప్పటికీ వెనక నుంచి ఎవరో తన భుజం మీద చేయి వేసినట్టు అనిపించింది. తిరిగి చూసినప్పటికీ స్వామి వెనక నుండి వచ్చి మృదువుగా ఆయన వైపు చూస్తూ చెప్పారు, లెట్ గో ఆఫ్ ద పాస్ట్, లెట్ గో ఆఫ్ ద పాస్ట్ అని. అంటే స్వామికి అంటే అంతర్యామి మనలో ఉన్నారు, మన ప్రతి ఆలోచన స్వామికి తెలుస్తుంది కదా. స్వామి చెప్పినంత ఈజీగా మనం థాట్స్లోంచి బయటకు వస్తే ఎంత బాగుంటుందో కదా. అలాగే మనము ఫ్యూచర్ గురించి కూడా ఎంతో ఆలోచిస్తూ భయపడుతూ ఉంటాం. ఉదాహరణకి నాకు ఆఫీస్లో లీవ్ కావాలనుకోండి, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు లీవ్ అవసరం పడితే మా మేనేజర్కి అడగడానికి భయం. ఆయన లీవ్ అప్రూవ్ చేస్తారో లేదో, లేదా అప్రూవ్ చేసినా కానీ దాని ఇంపాక్ట్ ఇంకెక్కడైనా ఉంటుందో ఏమో అని భయపడుతూ ఉంటాం. అవును శ్రీదేవి, ఒక్కొక్కసారి మనకు వచ్చే చిన్న ఆలోచన కూడా ఎన్నో 100,000 ఆలోచనలకు దారితీస్తుంది. ఒక్కోసారి ఇలా చేస్తే అలా ఆనందాన్ని ఇస్తుందేమో, ఇలా చేస్తే ఇంకా బాగుంటుందేమో అని చెప్పి జరిగినా జరగకపోయినా మన ఊహల్లో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఇలాంటిదే ఒక చిన్న కథ ఉన్నది, అది చెప్పుకుందాం. ఒక పాలమ్ముకునే అమ్మాయికి ఆ రోజు ఆవు చాలా ఎక్కువ పాలు ఇస్తుంది, చాలా ఆనందపడుతుంది. రోజు కన్నా నాకు చాలా పాలు వచ్చాయి అని చెప్పి కుండలో పాలన్నీ తల మీద పెట్టుకొని
అమ్మడానికి వెళ్తూ ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. రోజు కన్నా ఎక్కువ వచ్చాయి కదా, సో నేను మేత బాగా వేసాను, రోజు ఇలాగే చేస్తుంటే నా దగ్గర ఉన్న ఆవు ఇంకా ఎక్కువ పాలిస్తుంది. ఇలాగ కొన్ని నెలలు గడిస్తే నేను చాలా డబ్బులు సంపాదిస్తాను. అప్పుడు ఇంకొక ఆవుని కొనుక్కుంటాను. ఈ పాలన్నీ ఎక్కువ అమ్మిన తర్వాత ఇంకా మిగిలిన పాలతోటి పెరుగు పెట్టి తోడు పెట్టి దాని తర్వాత నెయ్యి చేస్తే నెయ్యి ఇంకా ఖరీదు కాబట్టి దాని నుంచి ఇంకా డబ్బులు వస్తాయి. ఇలాగా నాకు పెళ్ళి అవుతుంది. తన భర్త గురించి ఆలోచించుకొని మేము పెద్ద ఇల్లు కట్టుకుంటాం, ఇలా ఉంటాను అలా ఉంటాను అని ఆ ఊహల్లో అలా వెళ్తూ వెళ్తూ తోవలో ఉన్న రాయి చూసుకోకుండా తన్నుకొని ఆ పాలకుండ కాస్త కింద పడిపోతుంది. మీరు చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయి ఎప్పుడో ఏదో వచ్చే లాభం గురించి ఆలోచిస్తూ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పాలను నేలపాలు చేసుకొని నష్టపోయింది కదా. మనం కూడా అలాగే చేస్తాం, ఏదో ఆలోచిస్తూ ఉంటాము. ప్రెజెంట్లో మనం ప్రస్తుతం చేసే పని మీద ఫుల్ ఎనర్జీ, ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే అది కంపల్సరీ సక్సెస్ అవుతుంది. ఇదే విషయం మీద స్వామి ఒక పద్యం కూడా చెప్పారు, అదేంటో చూద్దాం. ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతు అనుచూహలు అల్లి అలసిపోకు. ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటివో ఆ ఫలముల నీకు అందుచుండు. విత్తనం ఒకటైన వేరైన ఫలములు లభించుటది ఎట్టు సాధ్యమగును. అక్క, పాస్ట్ అయినా ఫ్యూచర్ అయినా ఎప్పుడైనా అవి థాట్స్లో మాత్రమే ఉంటాయి. ఏదైనా యాక్షన్ చేయాలంటే అది మనం ప్రెజెంట్లోనే చేయగలుగుతాం. ఇలా ఈ ప్రెజెంట్లోనే యాక్షన్ చేయాలి అనే దానికి ఉదాహరణగా నాకు ధర్మరాజు గుర్తొస్తున్నారు. ఒకసారి ధర్మరాజు దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడంట. ఆ బ్రాహ్మణుడు ఏదో సహాయం కోసమని ఆయన దగ్గరకు వచ్చారు. వస్తే ధర్మరాజు తప్పకుండా రేపురా చేస్తాను అని చెప్పి అన్నారంట. అది భీముడు చూశాడు. భీముడు చూసి ఆశ్చర్యపోతాడు. అదేంటి, ఇంత ధర్మం తెలిసిన మా అన్న, ఇన్ని తెలిసిన మా అన్న సహాయం కోరి ఎవరైనా వస్తే రేపురా అంటున్నారేంటి, అసలు రేపు మనం ఉంటామో లేదో మనకు తెలియదు, అలాంటిది మా అన్న ఏంటి ఇలా అనుకుంటున్నారు అని అనుకుంటాడు. అయితే ఈ విషయం ధర్మరాజుకి ఎలా చెప్పాలో భీముడికి అర్థం కాక ఊరంతా సంబరాలు చేస్తాడు. ఎవరో అడుగుతారు భీముడికి, ఏంటి ఈ సంబరాలన్నీ ఎందుకు అని అడిగితే భీముడు అప్పుడు అంటాడు, మా అన్న చావుపై విజయం సాధించాడు, 24 గంటలు చావు అనేదే లేదు మా అన్నకి. బ్రాహ్మణుడు ఒకతను వచ్చి సహాయం కోరితే మా అన్న రేప్ చేస్తాను అని అన్నాడు అని చెప్పి భీముడు అతనికి చెప్తాడు. అది ధర్మరాజు విని ఆయన చేసిన తప్పేంటో గ్రహిస్తాడు. ఆయన చేసిన తప్పును గ్రహించి వెంటనే బ్రాహ్మణుని పిలిచి సహాయం చేస్తాడు. అలాగే మనం కూడా ఏదైనా మంచి పని చేయాలనుకుంటే ప్రెజెంట్లోనే చేసేయాలి, దాన్ని డిలే చేయకూడదు. ఎందుకంటే ఫ్యూచర్ అనేది అన్సర్టైన్, మనకి ఉంటుందో లేదో తెలీదు, రేపు మనం బ్రతుకుతామో లేదో తెలీదు. ఈ సాధకుడి యొక్క లక్షణాలను వివరిస్తూ స్వామి గత వ్యధ అంటే గతంలో జరిగినవి ఆలోచనలు, భవిష్యత్తులో జరిగిన ఆలోచనలు మన ఎలా ప్రభావితం చేస్తున్నాయో చెప్తున్నారు. ఒకసారి విందాం. మానవుడు వర్తమానంలో చేయవలసినటువంటి పనులు చేయటం లేదు. ఎన్నడూ గడిచిపోయినటువంటి వాటిని నిరంతరము చింతిస్తూ ఉంటాడు. ఎప్పుడూ రాబోయేటువంటి దానిని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు ఎప్పుడూ రాబోయేదాన్ని ఆలోచించాలి? గడిచిపోయినటువంటి దానిని మనం ఎందుకు చింతించాలి? పాస్ట్ ఈజ్ పాస్ట్. ఏ విధమైనటువంటి యొక్క ధనం ఇచ్చినా అది ఒక క్షణమైన వెనుకకు రాదు. ఫర్గెట్ ది పాస్ట్. ఇంకా ఫ్యూచర్లో నీకు ఏ ష్యూరిటీ ఉంటుండాలి? రేపటి వరకు నీవు ఉండగలననేటువంటి చెప్పే ధైర్యం నీకు ఎక్కడ ఉంది? ఫ్యూచర్ ఈజ్ నాట్ ష్యూర్. డూ నాట్ బ్రూడ్ ఓవర్ ఫర్ ది ఫ్యూచర్. దాని విషయమే నీవు చింతించద్దు. ప్రజెంట్ను నీవు ప్రధానంగా తీసుకో. ఈ ప్రజెంట్ కూడాను సామాన్యమైనటువంటి ప్రజెంట్ కాదు. ఇట్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రజెంట్, ఇట్ ఈజ్ ఆమ్నీ ప్రజెంట్. పాస్ట్ రిజల్ట్స్ ప్రజెంట్ లో ఉంటుండాలి, ఫ్యూచర్ రిజల్ట్స్ ప్రజెంట్ లో ఉంటుండాలి. ప్రజెంట్ నీవు లక్ష్యంలో అందించుకో. ఇది గత వ్యత అని సాధకుడు చేయవలసినటువంటిది ఇది. స్వామి ఎంత చక్కగా చెప్పారు కదక్క. మనం ఎప్పుడు జరిగిన దాని గురించో జరగబోయే దాని గురించో ఆలోచిస్తున్నాం. అలా కాకుండా ప్రస్తుతం మన దగ్గర ఏముంది, మనం ఏం చేస్తున్నాం అన్నది గ్రహించి ఆ ఆనందాన్ని పొంది భగవంతునికి కృతజ్ఞత చూపుతూ ఉంటే ఎంత బాగుంటుంది కదా. నిజమే శ్రీదేవి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే కంపేర్ చేసుకుని నా దగ్గర లేదు, వాళ్ళకన్నా నేను తక్కువలో ఉన్నాను అనుకుంటున్నాం. కానీ ఎన్నో విషయాల్లో భగవంతుడు మనకి ఎన్ని రకాలుగా అందిస్తున్నాడు, ఎంత ఆనందాన్ని ఇస్తున్నాడు అన్నది మనం మర్చిపోతున్నాం. కాబట్టి ఎప్పుడైతే మనకి భగవంతుడు అన్నీ ఇస్తున్నాడు, నాకు ఇది చాలు ఇచ్చిన దాంతో సంతృప్తి పొందితే ముందు తర్వాత రాబోయేవి ఎలాగో వస్తాయి. అప్పుడు ఈ కృతజ్ఞతాభావం, ఈ సంతృప్తి వల్ల మనం ఆనందంగా ఉంటాం. ఇలా మనం ఇచ్చిన దాని కృతజ్ఞతగా లేకపోతే ఏంటవుతుంది అన్నది కొడైకెనాల్ పట్టుకెళ్ళిన బాయ్స్కి స్వామి ఎంతో చక్కగా ఒక ఎక్స్పీరియన్స్ అందించారు. అది వారి మాటల్లోనే విందాం. సాయిరామ్, 2005 సంవత్సరంలో స్వామితో పాటు కొడైకెనాల్ వెళ్ళే అదృష్టం దక్కింది. కొన్ని రోజులు స్వామితో పాటు సాయి శృతిలో ఉండడం జరిగింది. ఒక ఫ్యూ డేస్ తర్వాత స్వామి ఒకరోజు సడన్గా, సరే అయితే మనం బయలుదేరదాం, రేపు కానీ ఎల్లుండి కానీ మనం ఫ్లైట్ బుక్ చేసుకొని తిరిగి పుట్టపర్తి వెళ్ళిపోదాం అని అన్నారు. అప్పటి వరకు ఎంతో ఆనందంలో స్వామి యొక్క ప్రాక్సిమిటీలో ఓలలాడుతున్న మాకు చాలా బాధ అనిపించింది. అయ్యో, వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఇంత డివైన్ ప్రాక్సిమిటీ మళ్ళీ ఎక్కడ లభిస్తుంది, ఇంత ప్రేమ మళ్ళీ ఎలా ఆస్వాదించగలమా అన్న ఒక బాధతో అందరం చాలా కృంగిపోయి ఉన్నాం. స్వామి అలాగా బాయ్స్తో పాటు హాల్లోకి నడుచుకుంటూ వస్తూ డైనింగ్ సెషన్ తర్వాత మేమందరం ఇలా డీలాగా కూర్చొని ఉండడం స్వామి చూశారు. ఆ రోజు స్వామి కూర్చున్నాక స్వామి పాదాల సేవ చేసుకునే భాగ్యం లభించింది. ఇలా పాదాలు టచ్ చేసే లోపల స్వామి ఇలా నా వైపు చూసి అన్నారు, అంటే చెయ్యొద్దు అని. చాలా డీలాగా ఉన్న నాకు అయ్యో అనిపించింది. అప్పుడు స్వామి చెప్పారు, ఎరా, ఇన్ని రోజులు ఇచ్చింది మీరు మర్చిపోయి రేపు వెళ్ళిపోతాము అన్న ఒక ఆలోచనతో ఆ గ్రాటిట్యూడ్ కూడా మర్చిపోయారు. మీరు ఇచ్చిన దాంతో చాలా సంతోషంగా ఉండి ఆ మూమెంట్లో మీరు ఆనందంగా ఉండాలి అని స్వామి ఆ రోజు మాకు ఒక లెసన్ చెప్పారు. అంటే మనం స్వామి ఎన్నో ఇచ్చారు మనకి, అవన్నీ మనం మర్చిపోయి ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అనే ఒక కంప్లైనింగ్ భావంతో మనం ఎప్పుడైతే ఉన్నామో స్వామి మనతో ఆనందంగా ఎలా ఉండగలరు, మనం స్వామికి ప్రియంగా ఎలా మారగలం. అందుకే స్వామి ఇచ్చిన ప్రతి క్షణాన్ని మనం మధుర క్షణంగా భావించి పాస్ట్లోకి వెళ్లకుండా, ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించకుండా ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉంటూ ఆనందాన్ని అనుభవించాలి అంటూ స్వామి ఆ రోజు చెప్పినటువంటి లెసన్ మా మదిలో ఇంకా చాలా క్లియర్గా ఉంది. అక్క, ఈ ప్రెజెంట్ ఫ్యూచర్ ఇంటర్లింక్డ్ అనిపిస్తున్నాయి. మనం ఇప్పుడు చేసే పని మీదనే మన ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అదే ఇప్పుడు చేసే పనిని మనం ఫుల్ ఎనర్జీ, ఫుల్ కాన్సన్ట్రేషన్తో చేస్తే కంపల్సరీ ఫ్యూచర్ అనేది మనకు సక్సెస్ఫుల్గానే ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా స్వామి అని మనకి కాంతారావు గారు చెప్తున్నారు. అదేంటో ఒకసారి విందాం. భగవాన్ శ్రీ సత్సాయి బాబా వారి నిత్య జీవన విధాన శైలి నిశ్చితంగా పరిశీలించినట్లయితే అందరినీ ఆశ్చర్యచకితం చేసినటువంటి విషయం, స్వామివారు పలు కార్యక్రమాలని ఏక సమయంలో నిర్వర్తించడం అనేటువంటిది స్వామివారికి స్వామి సాటి. భక్తుల మధ్యలో నడిచేటప్పుడు స్వామివారు ఒకళ్ళ దగ్గర లెటర్ తీసుకుని ఒకళ్ళ దగ్గర తీసుకోకుండా ఒకళ్ళకి ఆనందాన్ని ఇస్తూ, లేకపోతే హాస్యం పండిస్తూ, ఇంకొకరిని అభినందిస్తూ, ఇంకొకరిని సానుభూతి చూపిస్తూ, ఇన్ని రకాలుగా ఏకకాలంలో స్వామి అలా వారి వారి సమస్యల్ని క్షణికంలో పరిష్కారం చేస్తూ వాళ్ళందరికీ ఆనందం ఇచ్చే విషయాన్ని చూసి, అది కాకుండా మేము 60వ పుట్టినరోజుకి అక్కడ పుట్టపర్తిలో ఉన్నప్పుడు దేశ విదేశాల నుంచి పలు భక్తులు విచ్చేశారు. ఆ టైంలో స్వామివారి ఏర్పాట్లు ఆయన పర్యవేక్షణలో పరిశీలిస్తున్నప్పుడు, అంటే కన్స్ట్రక్షన్ సైడు ఒకవేళ మళ్ళీ వాళ్ళకి భోజన ఏర్పాట్లు, తర్వాత స్వామివారు డ్రామా ప్రాక్టీసులు, తర్వాత కాన్వకేషన్ వచ్చే చీఫ్ గెస్ట్ల గురించి, ఆ తర్వాత మ్యూజిక్ ప్రోగ్రామ్స్, బ్యాండ్, తర్వాత వేద పఠనం, కోలాటాలు, ఇవన్నీ కూడా స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలోనే జరిగాయి. ఇంత సమయం స్వామికి ఎలా చిక్కింది అనే దానికి నిజంగా మమ్మల్ని అందరినీ కూడా చాలా ఆశ్చర్యచకితం చేసేది. స్వామి డ్రామా ప్రాక్టీస్లకు వచ్చినప్పుడు 50 సార్లు వచ్చారు, లేకపోతే మ్యూజిక్ ప్రోగ్రామ్కి వెళ్ళిన మ్యూజిక్ పిల్లలు వాళ్ళ యొక్క పాటలు పాడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన రిహార్సల్స్కి 50 సార్లు 60 సార్లు నిత్య నూతనంగా ఏదో నిన్న ఇన్నిసార్లు చూసానన్న భావన లేదు. అదే పాటని లేకపోతే అదే డ్రామా రిహార్సల్స్ని ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తూ, పరవశించి, తాదాత్మత పొందుతూ, నిన్న చూసామన్న భావం లేదు, రేపు చూస్తామన్నది లేదు. ఇప్పటికిప్పుడు మళ్ళీ మెలకువలు తెలుపుతూ
అంటే ఎంత చక్కగా ఉండడం గల కారణం స్వామి ఈ ఆల్వేస్ లివ్డ్ ఇన్ ప్రజెంట్ అండి. ప్రజెంట్ ప్రజెంట్ ప్రజెంట్. స్వామి తన లైఫే తన మెసేజ్గా ప్రతి క్షణం కూడా తను జీవించి మనకు చూపించారు. అదే ఇక్కడ కాంతారావు గారు చెప్తుంటే అర్థమవుతున్నది. మనకెంతో అర్థం కాని వాటిని కూడా చాలా ఈజీగా తను చేసి మనకు చూపించారు. అలాగే మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం, గతంలో ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరగబోతున్నది, ఇదంతా కూడా చాలా సింపుల్గా చెప్పేశారు మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఈ ప్రస్తుతం కాలాన్ని ఒక విత్తనంతో పోల్చారు స్వామి తన దివ్యోపన్యాసంలో చెప్తున్నారు కదా. ఈ విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక వృక్షం నుంచి రావాలి. ఏ వృక్షం అది? గతం అనే వృక్షంలోంచి ఈ ప్రజెంట్ అనే విత్తనం వచ్చింది. అలాగే ఈ విత్తనంలోంచి కూడా ఒక వృక్షం వస్తుంది కదా. అది ఏ వృక్షం అంటే ఫ్యూచర్. కాబట్టి ఫ్యూచర్ ఈ విత్తనంలోనే ఉంది, పాస్ట్ కూడా ఈ విత్తనంలో ఉంది. కాబట్టి ఈ ప్రజెంట్ అనేది ఏంటి అంటే ఈ 3 కాలాలు అక్కడే ఉన్నాయి విత్తనం రూపంలో. కాబట్టి ఈ ప్రజెంట్, ఈ మూమెంట్ అన్నది ఆమ్ని ప్రజెంట్ చాలా ఇంపార్టెంట్ అయినది, చాలా పవర్ఫుల్ అయింది అని చెప్తున్నారు. ఎందుకంటే నువ్వు ఇందాక చెప్పినట్టు ఏదైనా సాధ్యమవుతుంది ఈ క్షణంలో. మీరు ఆమ్ని ప్రెజెంట్ అంటుంటే నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది అక్క. స్వామి డివోటీ ఒకరు మైకేల్ కాంగిల్టన్ అనే వ్యక్తి స్వామి దగ్గరకు వచ్చారు. స్వామి అప్పుడు ప్రైవేట్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారంట. స్వామి అతని దగ్గరకు వచ్చి నెక్స్ట్ నువ్వే అని చెప్పి అన్నారంట. ఆయన చేతిలో, మైకేల్ కాంగిల్టన్ చేతిలో లింగాకారంలో ఉండే స్ఫటికము అలాగే జపమాల ఉన్నది. అవి స్వామి ఆశీర్వాదం కోసమని ఆయన చేతిలో పట్టుకొని ఉన్నారు. స్వామి దగ్గరికి వెళ్ళిపోయారు ఇంటర్వ్యూ కోసం అని చెప్పి. వెళ్ళిపోతే స్వామి ఆయన్ని చూసి, ఎందుకు నువ్వు ఊరికే ఆందోళన చెందుతూ ఉంటావు, ఎందుకు చింతిస్తూ ఉంటావు, ఫ్యామిలీ గురించి, పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి, నీ జాబ్ గురించి, అన్నిటి గురించి చింతిస్తూనే ఉంటావు. అవన్నీ చింతించకు, అవన్నీ నీకోసం నేను చింతిస్తాను. నువ్వు ప్రెజెంట్ గురించి మాత్రమే చింతించు, ఓమ్ని ప్రెజెంట్ గురించి చింతించు అని ఇలా పైనుంచి కిందికి స్వామి చూపించారు. అంటే స్వామి ఈజ్ ఆమ్ని ప్రెజెంట్ అని చెప్పి దానిలోని అర్థం. చాలా బాగుంది. ఇలాగే కాంగిల్టన్ గారు లాగే మనం ప్రతి క్షణం కూడా చూస్తే ఈ ఆలోచనలతో చాలా సతమతం అవుతూ ఉంటాం. కొన్ని ఆలోచనలు హ్యాపీనెస్ ఇస్తాయి, కొన్ని ఆలోచనలు ఫ్యూచర్కి పట్టుకు వెళ్తుంటాయి. ఇలా ఈ భయం నుంచి, బాధ నుంచి మధ్యలో కొట్టుకుంటూ ఉంటున్న మనకి స్వాంతన చేకూర్చేది, ఆ కామ్నెస్ని ఇచ్చేది భగవంతుడు, ఆ స్వామి చింతనే అని చెప్తున్నారు. కాబట్టి ఇలాగ స్వామి ఒక సందర్భంలో ఒక భక్తుడు వచ్చి ఆ ఆలోచనలతో సతమతం అవుతూ తన దర్శనాన్ని కూడా ఎంజాయ్ చేయలేనప్పుడు ఒక చక్కని విధంగా ఆయనకి ఎలా గుర్తు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ రోజుల్లో నేను ఇంకా ఇక్కడ చదువుకుంటున్న రోజుల్లో హాస్టల్లో ఉండేవాడిని. ఒక సందర్భంలో స్వామి సడన్గా స్వామి నా దగ్గరికి వచ్చి, మీ నాన్నకి ఫోన్ చేయి, మాట్లాడాలి అని చెప్పేసి అన్నారు. తర్వాత నాన్నగారిని పిలవడం జరిగింది. తర్వాత రోజు ఉదయం సాయంత్రం దర్శనానికి వెళ్తూ స్వామివారి దర్శనం చేసుకుంటూ ఆయన వేచి ఉన్నారనమాట. స్వామివారు కూడా చూశారురా ఇవాళ నన్ను స్వామి, కానీ నాతో మాట్లాడలేదురా, చూశారు నేను ఉత్తరం అందించడానికి ప్రయత్నించాను కానీ నాకు అవకాశం రాలేదురా, ఇవ్వటానికి అవకాశం రాలేదురా అని స్వామి అలా చేస్తున్నప్పుడు నాన్నగారు సాయంత్రం పూట నన్ను హాస్టల్ దగ్గరకు వచ్చి కలిసినప్పుడు ఈ విషయం చెప్పుకునేవారు. నాన్నగారు చెప్పారు నాకు, ఏంట్రా చాలా టెన్షన్గా ఉంది నాకు, ఆఫీస్లోనేమో నేనేమి చెప్పకుండాను జస్ట్ 2 రోజులు సెలవు అని చెప్పేసి వచ్చేసాను, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నట్టు కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు, ఇక్కడేమో స్వామి ఊరికైనా చూస్తున్నారు కానీ స్వామి మాట్లాడటం లేదు, అసలు ఎందుకు పిలిచారు అన్న విషయం నాకు తెలియటం లేదు, నాకు చాలా టెన్షన్గా ఉంది, ఏం చేయాలి, నువ్వన్నా చెప్పొచ్చు కదా నువ్వు అని చెప్పేసి స్వామి అని నాన్నగారు నాతో అన్నారు. మందిరంలో భజన హాల్లో ముందు కూర్చుని స్వామి ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటికి రాగానే స్వామి అని చెప్పి లేచి మోకాళ్ళ మీద కూర్చున్నాను. స్వామివారు చూసి ఏమి అన్నారు. అంటే నాన్నగారు వచ్చారు స్వామి అంటే తెలుసు నాకు, ఇంక నేను ఇంకో 3వ మాట మాట్లాడాల్సిన అవసరం లేకుండా నాకు తెలుసు, ఎంతసేపు ఆఫీస్ గురించి ఆలోచిస్తున్నాడు, అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అన్నది దాని గురించి ఆలోచిస్తున్నాడు. ఎదురుగుండా స్వామి ఉంటే, స్వామి ముందు కూర్చుని ఉంటే స్వామి గురించి ఆలోచించకుండా, ఈ క్షణంలో స్వామి ముందు కూర్చుని ఆలోచించకుండా మనసంతా అక్కడ ఆఫీస్ గురించి, ఎక్కడో ఏమిటో జరుగుతుందన్న బాధల గురించి లేకపోతే ఆ టెన్షన్ల గురించి ఆలోచించడం ఏమిటి, ఎదురుగుండా స్వామి ఉన్నప్పుడు స్వామి యొక్క దర్శనాన్ని అది అనుభవించాలి కదా, చక్కటి అవకాశం వచ్చినప్పుడు అని స్వామి అలా అనేసి వెళ్ళిపోయారు. స్వామి వెంటనే పొద్దున పూట ఆ రోజున 5th డే దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి ఇంటర్వ్యూకి పిలిచి, మనసు ఏకాగ్రతతో స్వామి గురించి ఆలోచించి స్వామితోనే ఉంటే స్వామి పిలవాల్సిన టైంలో పిలుస్తాడు, స్వామిస్ టైమ్ ఈజ్ రైట్ టైం అని చెప్పి పిలిచి తర్వాత మా సిస్టర్ మ్యారేజ్ విషయాలు అవి దాని గురించి మాట్లాడారనమాట. సో జరిగిన విషయం ఇది, మనం స్వామి ముందు ఉన్నప్పుడు
స్వామి సన్నిధిలో ఉన్నప్పుడు, స్వామి సమక్షంలో ఉన్నప్పుడు స్వామి గురించి ఆలోచించకుండా మనం ఎక్కడో ఏదో విషయాలు ఆలోచించుకుంటూ, లేకపోతే ఏదో అయ్యో నాకు ఇది ఎలా అయిపోతుంది అది ఎలా అయిపోతుంది అని మనస్సంతాన్ని వేరే చోట పెడితే న్యాచురల్గా స్వామి ఎందుకు పలుకుతారండి? మనం స్వామి కోసం ఆలోచిస్తూ, స్వామి గురించి ఆలోచిస్తూ, స్వామి రండి స్వామి అని చెప్పేసి మనం మనసా వాచా కర్మణ స్వామిని ప్రార్థిస్తే తప్పకుండా భగవంతుడు మన దగ్గరికి వస్తాడు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అక్క, స్వామి వీరికి చెప్పినట్లు మనం నిరంతరం స్వామినే తలుచుకుంటూ స్వామినే చూస్తూ ఉంటే మనలో ఎంతో పరివర్తన వస్తుంది, మనకెంతో మనోధైర్యం వస్తుంది, అలాగే మనలో చలించని శాంతం కూడా వస్తుంది. నిజమే శ్రీదేవి. ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరికి సమస్య లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. కాకపోతే మనందరం ఎంత అదృష్టవంతులంటే ఈ ప్రతి కష్టంలో కూడా పెద్ద భగవంతుడు స్వామి మనతో ఉన్నారు. స్వామి ఎంతో చక్కగా చెప్తున్నారు, ఏ వచ్చినా సరే అవన్నీ పక్కన పెట్టి నన్ను ఆలోచించండి, నన్ను చింతించండి. నన్ను అంటే భగవంతుడు, భగవంతుడు ఎక్కడో వేరేగా లేడు, నీలోనే ఉన్నాడని. ఈ చింతన చేస్తూ ఉంటే, భగవంతుని కార్యాలను మనం పాల్గొంటూ ఉంటే ఏంటవుతుంది అంటే, నువ్వు ఇందాక చెప్పినట్టు మనలో పరివర్తన వస్తుంది. ఏదైనా చిన్నపిల్లడు వెంటనే భయపడిపోయి అమ్మ దగ్గరికి వస్తాడు, కానీ అమ్మ ఏం చేస్తుంది, భయం అయితే స్థిరంగా నిలబడుతుంది. అలా ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకు భగవంతుడి యొక్క చింతన ద్వారా. అలా మనం నిరంతరం స్వామితో ఉంటే మనకు ఆ ధైర్యం వస్తుంది అని చెప్పుకుంటూ, మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ కస్తూరి గారు. ఆయన స్వామి దగ్గరికి వచ్చి మనందరికీ కూడా సత్యం శివం సుందరం అని స్వామి జీవిత చరిత్రను అందించిన వారే కాకుండా ఎన్నో సంవత్సరాలు స్వామి దివ్యోపన్యాసాలన్నింటినీ కూడా అనువదించారు. వారి జీవితం చూసుకుంటే శ్రీదేవి, ఎన్నో కష్టాలు. అంత భగవంతుడి దగ్గరికి వచ్చిన వాడికి మరి కష్టాలు ఉండకుండా ఉండాలి కదా? కాదు, ప్రతి ఒక్కరికి కష్టం అన్నది వస్తుంది, కానీ వాటిని తట్టుకొని వాళ్ళలో ఎలా పరివర్తన జరుగుతుంది అన్నది ఆయన జీవితం. 80 ఏళ్ల వయసులోని ఆయన ఉన్నప్పుడు, అంటే ఆ వయసులో కొడుకులు చూసుకోవాల్సిన సమయంలో తన కొడుకుకి క్యాన్సర్ వచ్చి చనిపోతారు. అప్పుడు కూడా చలించకుండా ప్రశాంతంగా దహనక్రియలు అవుతున్నప్పుడు ప్రశాంతంగా ఆయన వెళ్ళి అసతోమ సద్గమయ అని చక్కగా ఆయన పఠించి వస్తారు. అప్పుడు అందరూ అడుగుతారు, మీ కొడుకు చనిపోతే మీకు బాధ అనిపించట్లేదా అని. కస్తూరి గారు ఎంతో చక్కగా చెప్తారు, తన స్టేషన్ వచ్చింది, తను దిగిపోయాడు, రేపొది నా స్టేషన్ వస్తుంది, నేను దిగిపోతాను అని. కాబట్టి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఆయన కూడా మనలాంటి వ్యక్తే కదా. కాబట్టి ఇదంతా కూడా భగవత్ కార్యంలో ఉన్నప్పుడు, నిరంతరం భగవంతుని సాన్నిధ్యంలో ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. మీరు చెప్తుంది నిజమే అక్క. అల్టిమేట్ ట్రూత్ అనేది మనకు తెలిసినప్పుడు మనకి ఏ చింత ఉండదు, ఏ బాధ ఉండదు. భగవద్గీతలోని 2వ అధ్యాయంలో ఇలా చెప్తున్నారు, ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రం ఆప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి న కామకామి. అన్ని వైపుల నుండి ఎన్నో నదులు తనలో కలుస్తున్నప్పటికీ సముద్రం ప్రశాంతంగా ఎలా ఉంటుందో అలా కోరికలకు లొంగిపోకుండా గతం భవిష్యత్తు మనకు ఇచ్చే బాధలకి చలించకుండా ఉన్నవాడే నిజమైన భక్తుడు. అలాంటి శాంత చిత్తం గలవారే స్వామికి ప్రియమైన వారు. చాలా చక్కగా స్వామి ఈ అన్ని ఆలోచనలతోటి ఒక సద్భక్తునికి ఉండవలసిన లక్షణాలు చెప్తూ, సాధనా మార్గంలో మనం ఎక్కడున్నామో ఇలాంటి లక్షణాన్ని మనం పెంపొందించుకుంటున్నామా లేదా, ఆ స్థిర చిత్తం మనకు ఉందా లేదా, అది డెవలప్ చేసుకోండి, అప్పుడే మనం చేసే పూజలకి భజనలకి సార్థకత అని చెప్తున్నారు. మరి మీరందరూ కూడా ఇలాంటి స్థిర చిత్తం ఉండి, గతం గురించిన చింతన లేకుండా, భవిష్యత్తు గురించిన భయం లేకుండా, ప్రస్తుతంలోని ప్రజెంట్లో ఎంతో ఆనందంగా వారి జీవితాన్ని గడుపుతూ ఆదర్శంగా ఉన్న వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా? అలాంటి వాళ్ళ గురించి తెలుసా? తెలిస్తే మాతో కూడా పంచుకోండి, కామెంట్ సెక్షన్లో రాయండి. కాబట్టి ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తరువాయి భాగంలోని మరొక భక్తుని లక్షణంతో మళ్ళీ కలుసుకుందాం. సాయిరామ్.